ఇప్పటివరకు ముగ్గురిని నేర్చుకున్నాం. అన్నా గురించి నేర్చుకున్నాము, సారా గురించి నేర్చుకున్నాము, హాగర్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు బిడ్డ శ్రేయస్సును కాంక్షించినటువంటి చెప్పాలి బిడ్డ శ్రేయస్సును కాంక్షించినటువంటి బిడ్డ శ్రేయస్సును కాంక్షించింది ఈమె కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక స్త్రీ. ఎస్, వెరీ గుడ్. జబదయి కుమారుల తల్లి అయినటువంటి సలోమి గురించి నేర్చుకుందాం. సలోమి అని అత్తయ్యకి ఒకసారి చప్పట్లు ఇచ్చుకోండి, ఎందుకంటే కరెక్ట్గా గెస్ట్ చేసింది. ఎందుకంటే అది జ్ఞాపకము చేసుకునే శక్తి కూడా దేవుడు మనకు దయచేయాలి. అటువంటి జ్ఞానాన్ని దయచేశాడు కాబట్టి మనం నేర్చుకోవాల్సింది. ఓకేనా? సలోమి అనగా ఏంటి అర్థము? సమాధానము అని అర్థం. ఈమె భర్త జబదయి, అంతేగా. ఈమె కుమారులు యాకోబును యోహాను. ఈమె యేసు తల్లి అయినటువంటి మరియా యొక్క సహోదరిగా దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా క్రీస్తుని అనుసరించినటువంటి శిష్యురాల్లో ఈమె ఒక శిష్యురాలు. చాలా మంది స్త్రీలు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక పరిచర్య చేస్తూ, ఉపచారం చేస్తూ, వెంబడిస్తూ ఆయనతో ఉంటూ ఉన్న స్త్రీలలో సలోమి కూడా ఒకటి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ సలోమి ఏం చేసిందంటే తన కుమారులు దైవ సన్నిధిలో ఉంటూ దేవునికి ప్రియులుగా పెరుగుతూ దేవుని రాజ్యంలో తమ కుమారులిద్దరికి ప్రధాన స్థానము కావాలని కాంక్షించినటువంటి స్త్రీ ఈ సలోమి. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం కనుక మనం గమనించినట్లయితే, జబదయ్య కుమారుల తల్లి ఎవరితో? తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కరించి ఒక మనవిని చేయబోగా, అంటే ఇంకా చేద్దాము అనుకుంటుంది. ఎవరితో వస్తుంది? జబదయ్య కుమారుల యొక్క తల్లి తన పిల్లలతో దేవుని దగ్గరకు వస్తూ ఉంది. వచ్చి అయ్యా నేను ఒక మనవి చేయాలని అనుకుంటా ఉంది. అప్పుడు అడుగుతున్నాడు, ఏమని? నువ్వేం కోరుతున్నావు, నీకేం కావాలి అని ఆయన అడిగినప్పుడు ఆమె ఏమేం చెప్తుంది? నీ రాజ్యం వచ్చినప్పుడు నా ఇద్దరి కుమారులలో ఒకళ్ళు నీ కుడి వైపున, ఒకళ్ళు నీ ఎడవైపున కూర్చుండుటకు సెలవివ్వు అని అడుగుతుంది. అంటే ఎంత భక్తి పర్వాలో చూడండి. ఆమె ఆయనతో నడుస్తున్నదే కాకుండా ఆయన రాజ్యం ఉంది, ఆయన రాజ్యంలో ఆయన వస్తాడు, ఆయన దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు అని విశ్వాసముతో ఆయన అడుగుతుంది. అయ్యా నీ రాజ్యం వస్తుంది కదా, నీ రాజ్యం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నా కుమారులు ఇద్దరిని జ్ఞాపకం చేసుకో. ఎక్కడెక్కడ ఉండాలంట? ఆ బెంచ్ మీద, లాస్ట్ బెంచిలో, లాస్ట్ రోలోనో కాదు. ఎక్కడ ఉండాలి? నువ్వు కుడివైపున ఉంటే, నువ్వు మధ్యలో ఉంటే కుడివైపున ఒకళ్ళు ఉండాలి, ఎడమ వైపున ఒకళ్ళు ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉంది. అంటే ఈ స్త్రీ మనకి చాలా మార్గదర్శి, మరి ముఖ్యంగా తల్లులకు మార్గదర్శి ఈ స్త్రీ. ఆమె ఆశయం చాలా ఆధ్యాత్మికమైనది, అంటే దేవుని చింతన కలిగినటువంటిది. మనం అనుకుంటాం కదా, ఈ లోకంలో ఉన్నటువంటి మనము నా కొడుకు ఫలానా స్థానంలో ఉన్నతిగా ఉండాలి, ఫలానా స్థితిలో ఉన్నతిగా ఉండాలి, చాలా అధికమైన స్థానానికి వెళ్ళాలని. కానీ ఈమె ఏం చేస్తా ఉంది? ఈ సలోమి దేవుని రాజ్యంలో తన బిడ్డలకి స్థానం కావాలనేటువంటి కాంక్ష కలిగినటువంటి స్త్రీగా ఆమెను దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఎంత గొప్పది, ఎంత ధన్యురాలు ఆమె ఆ విధంగా ఆలోచించింది అంటే. ఇంకా ఏమని తన కుమారులు ఇద్దరితో కలిసి ఆయన సన్నిధికి వచ్చి ఆయనకి మనవి చేస్తా ఉంది. ఈ సలోమి జబదయి భార్య కదా, ఆయన ధనవంతుడు. ఆయనకి గలిలయ సముద్ర తీరంలో చాలా ఏమున్నాయి? పడవలు ఉన్నాయి. వాళ్ళు అదేగా పనిచేసేది, దోణెలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు? ఆ దోణెల్లో చేపలు పట్టే వృత్తి చేస్తూ ఉంటారు. ధనవంతుల పిల్లలు అంటే ఎలా ఉంటారు? ఉన్నతిగా ఉంటారు, లోబడి ఉండరు. నేను చెప్పిందే శాసనం, ఏందమ్మా నువ్వు నా మాట వినాలి, నేను నీ మాట ఈనను అనే స్థితిలో ఉంటారు. కానీ ఈ పిల్లలిద్దరు ఏం చేస్తూ ఉన్నారు? సలోమితో కలిసి దేవుని దగ్గరికి వస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే వాళ్ళ ఇష్టానుసారంగా కాదు, కానీ వాటన్నిటికీ అతీతంగా. ఈ లోకంలో ఉన్న పిల్లలైతే అదేగా మాట్లాడేది, ఫోన్లు కావాలి,
ఇంకా ఏమి కావాలి? వాళ్ళు అడిగింది అడిగినట్టు కావాలి, లేకపోతే ఒప్పుకోరు. ధనవంతుల పిల్లలు, మన పిల్లలంటే 4 బీకెరాయి నోరు మూసుకొని కూర్చోరంటే కూర్చుంటారు. కానీ ధనవంతుల పిల్లలు వాళ్ళు కో అంటే కోటి, కొండ మీద కోతైనా దిగొచ్చు. కానీ ఆ విధంగా పెంచలేదు సలోని. వాటికి అతీతంగా ఇద్దరు పిల్లలను పెంచినట్టుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, మనవి చేస్తా ఉంది. ఏమంటుందంటే, అయ్యా ఈ సారథి చేతుల్లో పెడుతుంది, దేవుని యొక్క చేతుల్లో పెడుతుంది. మరి మనము మన పిల్లల్ని ఎవరి చేతుల్లో పెడతామా? యేసుని హస్తాల్లో పెడుతున్నామా, లేకుంటే ఈ లోక భోగాలకు ఇచ్చేస్తున్నామా? ఎక్కడ ఉంచుతున్నాం దేవుని బిడ్డని అని ఈ మధ్యాహ్న సమయంలో మనం ఆలోచించుకోవాల్సిన వారిగా ఉన్నాం. మనం ఎవరికి సమర్పించుకుంటున్నాము బిడ్డని? సలోమి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని అతి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏంటయ్యా అంటే, మొదటిగా ఏక మనస్సుతో ప్రార్థించినటువంటి సలోమి. మొదటిది ఏంటిది? ఏక మనస్సుతో ప్రార్థిస్తా ఉంది. ఎక్కడ వీళ్ళు ఏక మనస్సుతో, శిష్యులందరూ కలిసి, కొంతమంది స్త్రీలు కలిసి ప్రార్థన చేస్తా ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు ఏం చేస్తా ఉన్నారు? కొందరు స్త్రీలు. నేను చెప్పాను, కొందరు స్త్రీలు అనే మాట ఎక్కడైతే ప్రయోగించబడిందో వారితో పాటు ఎవరున్నారు అక్కడ? సలోమి కూడా ఉంది. ఎందుకంటే తర్వాతలో మనం నేర్చుకుంటాము, ప్రభు పరిచర్య చేయడంలో ఆమె ముందున్న స్త్రీ కూడా. అందుకనే ఆమె ఏం చేస్తా ఉందంటే, మేడగదిలో వారితో పాటు కలిసి ఏం చేస్తా ఉంది? ఏక మనస్సుతో ప్రార్థన చేస్తా ఉంది. ఎందుకంటే ఆమె నమ్మింది, ఆయన రాజ్యం వస్తుందని నమ్మింది. అందుకనే కదా బిడ్డల్ని కుడివైపుకి ఎడమవైపు కూర్చోమంది. అయితే ఏమన్నాడు ఆయన? నేను వచ్చి మిమ్మల్ని ఆదరించే వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి అన్నారు. ఆ మాటను నిరీక్షణ కలిగి ఏం చేస్తా ఉందంటే, మేడగదిలో అందరితో పాటు కలిసి ప్రార్థన చేస్తా ఉంది. ఎందుకు? ఆయన మన మనవిని ఆనందిస్తాడు, మనకు కావలసినంతా దయచేస్తాడు, మనం పొందుకుంటాం. అది పొందుకోవాలంటే ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. అప్పుడు పరిశుద్ధాత్మ మీదకి వచ్చిందా లేదా? పరిశుద్ధాత్మ వచ్చింది, వాక్శక్తిని అనుగ్రహించింది, వాళ్ళు భాషలతో మాట్లాడడానికి దేవుని యొక్క కృప చూపించబడింది. అంటే ఆమె ఏమి విశ్వాసం ఇచ్చింది? ఆయన వస్తాడు, ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు అని నిరీక్షణతో ఆయనకు ప్రార్థన చేస్తా ఉంది. ఆమె విశ్వాసం ఏంటి? ఇరుకులో విశాలత. ఏం కావాలి మనకు కూడా కావాల్సింది ఇరుకులో ఏం కావాలి? విశాలత కావాలి. దారిద్ర్యపు స్థుడి నుండి మనము ఐశ్వర్యానికి పోవాలి. కష్టాలైనా, అవమానాలైనా, చీకటి నుంచి అయినా మనం వెలుగురికి వెళ్ళాలి, వెలుగుకి కావాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రాత్రి మనం విన్నాం కదా, కన్నీటి ప్రార్థన అద్భుతములను సృష్టించును, అసాధ్యమైన దాన్ని సాధ్యము చేయగలను, పరిస్థితులు మార్చును. ఇంకా ఏం చేయగలదు? ప్రార్థన ద్వారా అసాధ్యం కానీ ఏదీ లేదు. సమస్తమును సాధ్యము చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందయ్యా అంటే ప్రార్థనకు ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన మనవి త్వరగా ఆలకించబడాలి అన్నా మనం ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థనా జీవితాన్ని సలోమి చూపిస్తా ఉంది. ఎవరితో? ఏక మనస్సు కలిగి సంఘముగా కూడి ప్రార్థన చేస్తా ఉంది. అందుకే అంటాడు కదా, యాకోబు గ్రంథము, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏ విధంగా తెలియజేస్తా ఉంది అంటే, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. ఏలియా మనలాంటి వాడేగా, మనలాంటి వాడే. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆసక్తితో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏలియా మనలాంటి వాడే, కానీ అతని ప్రార్థన ఎలాంటి ప్రార్థన? ఆ శక్తి కలిగినటువంటి ప్రార్థన. 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆపేసి మరలా అతను ప్రార్థన చేయగా ఏం జరిగింది? ఆకాశము తెరవబడి వర్షము పడింది. ఎలాంటి వాడు అతను? మనలాంటి వాడే, మనలాంటి స్వభావము కలిగిన వాడే. కానీ కార్యం ఎందుకు జరగబడింది? ఆయన నుండి విశ్వాసం ఉంచి ఆసక్తితో ప్రార్థన చేయడం వలన ఆ కార్యము జరగబడింది. కనుక మనం చేయు ప్రార్థన ఏక మనస్సుతో చేయాలి. ఇంకా ఎలా చేయాలి? ఆసక్తితో చేయాలి.
కన్నీటితో చేయాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అదేవిధంగా 5వ అధ్యాయము 15వ వచనం కూడా చూసినట్లయితే విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందంట? రోగిని స్వస్థపరుస్తుంది. ఇక్కడ మనం ఏ ప్రార్థన చూస్తున్నాం? విశ్వాస సహితమైన ప్రార్థన. మనం ఎంతమంది చేస్తున్నాం విశ్వాస సహితమైన ప్రార్థన? ఏక మనసుతో విశ్వాసం కలిగి ఆసక్తితో ప్రార్థన చేయాలి. అసాధ్యమైనవి సాధ్యం చేయగలగాలి. ఇబ్బందులున్నా, కష్టాలున్నా, మన కుటుంబాల్లో స్వస్థతలు, అనారోగ్యాలు ఉన్నా ఒంటిగా ఎన్నాళ్ళు పోరాడతావు? యుద్ధం చేస్తున్నావు. యుద్ధం అంటే నువ్వు ఒక్కడి వెళ్ళి చేస్తావా? యుద్ధాన్ని ఎవరు చేయాలి? యుద్ధం అంటే సమూహముగా చేయాలి. మన జీవితాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, మనలో కానీ జయము జయ జీవితము కావాలి అంటే సమూహముగా ప్రార్థించాలి. అందుకని మనం ప్రతిరోజు సంఘం కొరకు ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? శనివారాలు సంఘం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి కనిపించకపోతే మన ప్రార్థన ఫలించినట్లే, అంటే మనం ప్రార్థన చేయట్లేదు అన్నట్లే. ఆసక్తిగా చేయాలి. నామమాత్రంగా చేస్తే ప్రయోజనమే ఉంది. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడైనప్పటికీ ఆ శక్తితో ప్రార్థన చేశాడు. ఫలితంగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మరలా ప్రార్థన చేశాడు, వర్షం కురిసింది. సలోమి కూడా ఏకీభవించి ఏక మనస్సు కలిగి ఆ మేడగదిలో ప్రార్థన చేస్తా ఉంది. ఫలితంగా ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దిగింది. మనం ఈరోజు సాయంకాలం పరిశుద్ధాత్మ కూడికలో కూలుకొని పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అంటే ఏకీభవించిన ప్రార్థన మనకి కావాలి. ఆసక్తి కలిగిన ప్రార్థన మనకి కావాలి. ఆశ కలిగిన ప్రార్థన మనకు కావాలి. విశ్వాస సహితమైన ప్రార్థన కావాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఇంకా ఏం చేయాలో తెలుసా? విసుకక ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం కనుక గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా ఎలా చేయాలి అంట? విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. దేవుడు మన కోసం ఒకటి ఏర్పాటు చేశాడు. అది పొందుకునేటప్పటికి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇంకోటి చేస్తాం, మళ్ళీ దాన్ని రెడీ చేస్తాడు, మళ్ళీ దాన్ని పక్కన పెట్టి మనం చేస్తాం. ఒక రూమ్ అంతా మన ప్రార్థనలే ఉన్నాయంట. మనం వదిలేసిన దేవుడు సిద్ధపరిచిన బహుమానాలు మరి పొందుకోవాలి అంటే విసుకక ప్రార్థన చేయాలి. పొందుకునే వరకు ప్రార్థన చేయాలి. అందుకే కిందకి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు చూడండి. న్యాయాధిపతి అను ఎవరామె? విధవరాలు. అయ్యా నా ప్రతివాదికి నాకు ఏం చెయ్యి? తీర్పు తీర్చయ్యా నన్ను అని అడిగింది. కానీ 4వ వచనంలో ఆయన ఒప్పుకోలేదు. అయితే 5వ వచనం చదవండి ఒకసారి. ఆ విధవరాలు తన్ను తొందర పెడతా ఉంది, మాటికి గోజాడుతా ఉంది, అడుగుతా ఉంది. అందుకని ఏం చేద్దామని నిర్ణయం తీసుకున్నాడు? న్యాయము తీరుద్దామని నిర్ణయం తీసుకున్నాడు. మన ప్రార్థన కూడా మనకు పొందుకోవాలి. అది కూడా మన చిత్తంలో కాదు. ఎవరి చిత్తంలో పొందుకోవాలి? దేవుని చిత్తంలో. యేసుప్రభు వారు కూడా ప్రార్థన చేస్తారు కదా గెత్సేమనే తోటలో, అయ్యా నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చండి. మనము కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చే విధంగా మాటికి ఆయన అడిగితే మనకి ఆన్సర్ అవునని కాదో కాదని కాదో ఆయన ఇచ్చేస్తాడు సమాధానం. వెయిట్ చేయాల్సి వస్తే వెయిట్ చేయాలి. మనకి ఎలా తెలుస్తుంది? ఎలా చెప్తాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు, దైవజనుడి ద్వారా చెప్తాడు, మన అంతరాత్మతో మనతో మాట్లాడుతూ ఉంటాడు, కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కన్ఫామ్ గా జవాబును దయచేస్తాడు. కాబట్టి ఏం చేయాలి అంటే విసుకగా ప్రార్థన చేయాలి. మాటికి ఆయన అడగాలి. ఇంకా ఎలా చేయాలో తెలుసా? అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే అత్యాశక్తితో, వెరీ గుడ్ ప్రసన్నకు, వెరీ గుడ్, ప్రత్యాశక్తితో ప్రార్థన చేయాలి. పేతురు గారిని ఎక్కడేశారు? చెరసాలలో వేశారు. సంఘముగా కూడింది. సంఘంగా కూడి ఏం చేస్తా ఉంది? అత్యాశక్తితో ప్రార్థన చేస్తా ఉంది. సంఖ్యలు ఏమైపోయాయి? దర్శిస్తున్నానేమో అనుకున్నాడు పాపం పేతురు గారు. కానీ నీకు అసలు తెలియదు ఆయన అద్భుతమైన కార్యం ఏ రీతిగా వస్తుంది. కాబట్టి ఆ విధముగా మనము ప్రార్థన చేయాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఎలా ప్రార్థన చేయాలి? ఒకసారి ఆసక్తితో ప్రార్థన చేయాలి, ఏకీభవించి ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి,
విసుగక ప్రార్థన చేయాలి, మాటి మాటికి అడుగుతూ ప్రార్థన చేయాలి, అత్యాశక్తితో చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే గొప్ప బహుమానాలని, గొప్ప ఆశీర్వాదాలని నేను ఇస్తాను అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆమె అత్యాశక్తితో ప్రార్థన చేసింది కదా, ఏక మనసుతో ప్రార్థన చేసిందిగా. ప్రార్థన జరిగిన ప్రతి ఒక్కసారి దాని కింద మనం చూస్తాం ఒక అద్భుత కార్యాన్ని, లేదంటే ఏదైనా విడుదలను చూస్తాం, ఏదైనా గొప్పదాన్ని చూస్తాం, ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం. ప్రార్థన ప్లస్ ఫలితం ఈజ్ ఈక్వల్ టు అభివృద్ధి. ప్రార్థన చేస్తే మనం అడిగిన మనవిని దేవుడు ఆలకిస్తాడు, మనల్ని ఆశీర్వాదంలోకి తీసుకువెళ్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. రెండవదిగా చూసినట్లయితే ప్రభువుకి పరిచర్య చేసినటువంటి సలోమిని మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 55 నుంచి 56 వచనాలు కనుక చూసినట్లయితే, యేసుకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ ఉన్నారు. ఎక్కడి నుంచి? ఆయన్ని వెంబడించి ఆయనకు పరిచర్య చేస్తున్నటువంటి స్త్రీలు కొంతమంది అక్కడ ఉన్నారు. దూరంగా నిల్చొని చూస్తా ఉన్నారు. వారిలో ఎవరెవరు ఉన్నారు? మగ్ధలేని మరియా, తల్లి అయిన మరియా, జబదయి కుమారులైన తల్లి కూడా ఉన్నది. అంటే ఆమె దేవుని పరిచర్యలో ఏం చేస్తా ఉంది? భాగస్వామ్యం అవుతా ఉంది. ఆమె పరిచర్య చేస్తా ఉంది. కనుక దేవునికి, సేవకునికి, సంఘానికి చేసే పరిచర్యలు పలు విధములైన దీవెనలు కలుగజేస్తాయని మనందరికీ తెలుసు. ఆయన ఏమన్నాడు? నువ్వు ఆతిథ్యం ఇవ్వు, నువ్వు ఉగ్గిన్ని చన్నీళ్ళు ఇచ్చినా చాలు, నేను నీకేం చేస్తానంటున్నాడు? ప్రతిఫలం ఉగ్గిన్ని చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం దయచేస్తానన్న దేవుడు ఆయన పరిచర్య చేస్తే ఆయన దీవెనలు ఇవ్వడా? ఆయన దీవెనలు పొందుకోలేమా? సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, సమూయేలు బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తా ఉన్నాడు. సమూయేలు దేవుడికి యెహోవాకు పరిచయం చేస్తా ఉన్నప్పుడు సమూయేలుని దర్శించాడు, పిలుస్తాడు, ఆయనతో మాట్లాడతాడు, ఆయనకి దర్శనాన్ని ఇస్తాడు. మనందరికీ తెలిసిందే కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను, ఈరోజు కొంచెం లేట్గా మొదలు పెట్టా కాబట్టి. సో ఏమంటున్నాడు? బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిలో పరిచర్య చేస్తా ఉన్నాడు. పరిచర్య చేసినప్పుడు ఆయన స్వరమును విన్నాడు, ఆయన పిలుపును విన్నాడు. ఇంకా దర్శనము, జరగబోవు విషయాలను ముందుగానే సమూయేలుకు తెలియచేసినట్టుగా చూస్తా ఉన్నాం. పరిచర్య జరిగించడం ద్వారా, పరిచర్య చేయడం ద్వారా మన జీవితాల్లో జరుగు లోటుపాట్లను దేవుడు మనకు ముందుగానే తెలియజేస్తాడు. వాటి నుంచి మనం తప్పించుకోవడానికి ఆయన సహాయం చేస్తాడు. కాబట్టే అరే పరిచర్య చేయండి రా, దేవునికి సన్నిధికి రండిరా అని చెప్పడానికి గల కారణం. ఒక 10 నిమిషాల నుంచుంటే దేవజనుడి కుటుంబం చేయలేదా? ఎంతసేపు? ఒక 10 నిమిషాలు. కానీ ఎందుకని? మీరు పరిచర్య చేస్తే మీరు ఆశీర్వదిస్తామంటారు. మా నాన్నగారు ముందే చెప్పారు, మా కుటుంబం కంటే నేను మీ కుటుంబం గురించి ఎక్కువ ప్రార్థన చేస్తాను, ఎందుకంటే మీరున్నారు కదా నా కుటుంబం గురించి ప్రార్థన చేయడానికి అని. అందుకని పరిచర్య భారం ఎత్తుకోమని చెప్పడానికి కారణం. ఎఫెసీలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం కనుక మనం గమనించినట్లయితే, దేవుడు కార్యకార్యము తన శక్తిని బట్టి కృపావరము చొప్పున నేను ఈ సువార్తకు పరిచారకుడైతిని అని చెప్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన శక్తిని బట్టి కృప ద్వారా మనం సువార్త పరిచర్య పోయాలి. ఎందుకని? ఎప్పటి నుంచి వింటున్నావు? ఎన్నిసార్లు నుంచి వింటున్నావు? దేవుడు అంటున్నాడు కదా, తలాంతులు ఇచ్చిన వాళ్ళకి ఒక తలాంతుని పూడ్చిపెట్టిన వాడిని ఏమన్నాడో, అభివృద్ధి చెందించిన వాడిని ఏమన్నాడో మనకి తెలుసు. బలా మంచి దాసులుగా ఉన్నామా లేకుంటే ఎలా ఉన్నాము, వాడి కొరకు ఏర్పరిచి ఉన్నది ఏంటి అన్నది దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తా ఉంది. దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? 5కు 5 సంపాదించాడు, 2కు 2 సంపాదించాడు. బలా నమ్మకమైన దాసుడా, నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి తండ్రి ఆశీర్వదించినటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్తావు. చేయని వాడిని విడవబడ్డాడు. రాకడ సమయం చాలా దగ్గరగా ఉంది. మన తలాంతుల్ని మనం ఎంతమందికి ఉపయోగించి మనం ఎంతమందిని తీసుకొస్తాము అన్నది దేవుడు మనల్ని ఈరోజు ప్రశ్నగా వేస్తూ ఉన్నాడు. దానికి సమాధానం మనం చెప్పవలసిన వారమై ఉన్నాం.
మత్తయి సువార్త 20 అధ్యాయం 26 నుంచి 27 కనుక చూసినట్లయితే, నువ్వు సువార్థికుడుగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు పరిచారము చేయాలనుకుంటున్నావా? నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీ తలాంతును ఎలా ఉపయోగించాలనుకుంటున్నావు? ఉపయోగించాలి అంటే ఏం చేయాలి? ఎలా ఉండకూడదు? పై వారిలా లోకంలో ఉండే వాళ్ళ ఉండకూడదు. అది మీరు అలా ఉండకూడదు అంటే మీకు తెలుసు మీరు ఎలా ఉంటున్నారు, అందుకని అంటున్నాడు ఆయన, మీరు అలాగా ఉండకండి. మరి ఎలా ఉండాలి? మీరు మీరు గొప్ప వాళ్ళై ఉండాలనుకుంటున్నారా? మీరు పరిచారకులై ఉండండి. ముఖ్యులై ఉండకపోవాలనుకుంటున్నారా? మీరు దాసులై ఉండాలి. అదే మనుష్య కుమారుడు పరిచారము చేయడానికి వచ్చాడు, కానీ పరిచారము చేయబడించుకోవడానికి ఆయన రాలేదు. మీరు అలా ఉండకండి. ఎలాగుంటున్నారో మనకు తెలుసు. మీరు అన్న దగ్గర మీకే వదిలేస్తున్నా. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అది కాదు. మీరు అలా ఉండకూడదు. ఒకవేళ మన ఆలోచనలో మనం ఏమన్నా అనుకుంటున్నామేమో, పరిచర్య విషయంలో పరిచారము విషయంలో తప్పుగా ఆలోచిస్తున్నామేమో, అలా ఉండకూడదు. మీరేమనుకుంటున్నారు? గొప్పవాళ్ళై ఉండాలనుకుంటున్నారా? ఏమవ్వాలి? పరిచారకులు అవ్వాలి. ముఖ్యులుగా ఉండాలనుకుంటున్నారా? దాసులుగా ఉండండి. ఎందుకంటే మనుష్య కుమారుడు ఎవరైనా సర్వ సృష్టికి ఆధారభూతుడు. అలాంటి ఆయన మహిమ కలిగిన తండ్రి కృపాసత్య సంపూర్ణుడిగా విడిచిపెట్టుకోవడం భాగ్యం కాదుగా మన కోసానికి ఈ లోకానికి వచ్చాడు. మన కోసము రిక్తునిగా వచ్చాడు. ఆయన ఏమన్నాడు? నేను పరిచారము చేయడానికి వచ్చాను. అందుకనే కదా మనం పాదపరిచర్య చేస్తూ ఉంటాం. ఎందుకని? మనల్ని మనము తగ్గించుకొని పరిచారము చేయవలసిన వారమై ఉన్నామని కనుక ఆయన అంటున్నాడు, నీకు ఏది కావాలనుకున్నా, నువ్వు గొప్పగా ఉండాలనుకుంటున్నావా? పరిచారం చేయి. ఇంకా ఏమనుకుంటున్నావు? ముఖ్యుడుగా ఉండాలనుకుంటున్నావా? దేవునికి దాసులుగా ఉండు. నేను నీకు గొప్ప మేలు అనుభవిస్తాను, అభివృద్ధిని చేస్తాను. కాబట్టి నువ్వు పరిచర్యలో పాలు పొందాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మూడవదిగా చూసినట్లయితే, బిడ్డల భవిష్యత్తును కాంక్షించినటువంటి సలోమి ఉంది. మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఏంటి? ఒకళ్ళేమో కుడి పక్కన, ఒకళ్ళేమో ఎడమ పక్కన స్థానాన్ని కావాలని ఆశించింది. ప్రభువు సేవ చేయటము గొప్ప భాగ్యమని యోచించినటువంటి తల్లి సలోమి. మనం ఆల్రెడీ చాలా మంది గురించి మాట్లాడుకున్నాం. ఎవరెవరి గురించి మాట్లాడుకున్నాం? నాన్సీ గురించి మాట్లాడుకున్నాం. దేవుని మీద విశ్వాసం ఉంచింది. బల్బు పెట్టినటువంటి ఎవరో థామస్ అల్వా ఎడిసన్ని ఆయన ఏమని సాక్ష్యం ఇచ్చాడు? దేవుని వాక్యము నన్ను వెలిగించింది, నేను ఇప్పుడు లోకాన్ని వెలిగిస్తున్నాను. ఆమె తల్లి కొడుకు యొక్క భవిష్యత్తును ఎవరిలో చూడగలిగింది? దేవునిలో చూడగలిగింది, దేవుని వాక్యములో చూడగలిగింది. సమూయేలు దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ఎలా? హన్నా ప్రార్థన. హన్నా దేవుని సన్నిధిలో ఆ బిడ్డను ఉంచడం బట్టి, దేవునికి అర్పించుకోవడం బట్టి ఏం చేయగలిగాడంటే దైవ దర్శనాన్ని పొందుకున్నాడు, దేవుని పిలుపును విన్నాడు తన బిడ్డ. యాకోబు కూడా శిష్యుల్లో మొట్టమొదటిగా హతసాక్షి అయినటువంటి వాడు. యోహాను మరి పద్మాసు దీపానికి కొనిపోబడి పరలోక దర్శనమును కలిగి కలగబోవు రాబోవు సంగతులను తన ప్రవక్త గ్రంథంలో మనకి వెల్లడిపరిచేటువంటి ధన్యత వచ్చింది. కేవలం వారి తల్లి చేసినటువంటి మనం ఏ విధమైన మనవి చేస్తున్నాం? ఎక్కడ ఉండాలని మనవి చేస్తున్నాం? ఏ విధంగా ఉండాలని మనవి చేస్తున్నాం? కాబట్టి ఏం చేస్తుంది అంటే నిత్య జీవానికి వారసులంతకు మన పిల్లల్ని మనము ముందుకు నడపాలి, సిద్ధపరచాలి. ఆ విధంగా చేస్తే దేవుని సన్నిధిలో ఉంటే ఆయన వాక్యం ఏమని తెలియజేస్తుందో తెలుసా? కీర్తన గ్రంథం 128 అధ్యాయం 3వ వచనం చూస్తే, నీ భోజనపు వల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఒలీవ మొక్కలని దేనికి సాదృశ్యం? అది అడ్డదిడ్డంగా పెరగదు, నిలువుగా స్ట్రైట్ గా పెరుగుతుంది. అంటే పచ్చగా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో పిల్లలను తీసుకురావాలి. ఆ విధంగా తీసుకురావడానికి సలోమి ప్రార్థించి కోరుకుంది, ఆయన్ని వేడుకుంది, మనవి చేసింది. అందుకే అంటాం కదా మనం,
సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఏంటది మనకందరికీ తెలిసిందే. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడయ్యాక దాని నుండి తొలగిపోడు. భయభక్తులు నేర్పించాలి. 128:4లో ఉంటుంది చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆశీర్వాదాలు వస్తాయి. ఆ ఆశీర్వాదాలను కూడా కింద దేవుడు లిఖించి ఉన్నాడు. కాబట్టి బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మాట్లాడాలి అంటే, మారాలి అంటే మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మరి ఎలా? వాటి వల్ల పిల్లల్ని తీసుకొస్తే మాకు ఉపయోగం ఏంటి అని అనుకుంటాం. పిల్లలు వస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. అది కాకుండా లోకము పిల్లలపై దాడి చేస్తూ ఉంటుంది. ఎంతమందిని చూడట్లేదు మనం? పిల్లలు ఎంతమందిని చూడట్లేదు? నీ పిల్లలు జయించాలి అంటే, లోకంలోని లోకాశలను జయించాలి అంటే దేవుని నీడలోనికి రావాలి. లోకం వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. లోకాశలు వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి, లాగుతూ ఉంటాయి, ఆకర్షిస్తూ ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం ఏం చేస్తూ ఉంటుంది? లాగుతూ ఉంటుంది. వాటిని జయించాలి అంటే కన్న బిడ్డలకి మనము మార్గదర్శకులం అవ్వాలి. అటువంటి మార్గదర్శి జీవితాన్ని జీవించినటువంటిది సమూయేలు. తన బిడ్డలని తనతో పాటు తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో మనవి చేస్తూ ఉంది. ఆయన అడుగుతూ ఉంది, అయ్యా నాకు ఆధిక్యం కావాలి నా బిడ్డలకి, వాళ్ళు లోకంలో పడిపోకూడదు ప్రభువా అని. పాశ్చాత్తపు పోకడలు నా బిడ్డకి రాకూడదు, పాపేచ్ఛను నా బిడ్డలకు దరి చేయకూడదని బిడ్డల్ని తీసుకొచ్చి తల్లిగా ఆమె ఉంది. ఎందుకని? సామెతలు 1వ అధ్యాయం 33వ వచనం కనుక చూసినట్లయితే, నా ఉపదేశమును అంగీకరించి, నా ఉపదేశమును అంగీకరిస్తే వాళ్ళు ఏం చేస్తారు? సురక్షితంగా ఉంటారు. వారు కీడు వచ్చుతున్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. ఈ మధ్యకాల సమయంలో మనం పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తే ఆయన అంటున్నాడు, వాళ్ళు నా మాటలను అంగీకరిస్తూ ఉన్నారు, ఆ మాటల్లో నడుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారయ్యా? సురక్షితంగా ఉంటారు. వాళ్ళు కీడు రాకుండా ఎలా ఉంటుంది? నెమ్మది కలుగుతుంది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు అటువంటి నెమ్మదిని దయచేయును గాక. ఎందుకంటే ఆయన 3వ అధ్యాయం 21వ వచనం, ఇంకా 10 నిమిషాల్లో ముగిస్తాను. నీకు నేను లెస్సైన జ్ఞానాన్ని ఇస్తా, వివేచనని ఇస్తా. నువ్వు ఏం చేయాలి? ఈ లెస్సైన జ్ఞానాన్ని, వివేచాన్ని నీలో భద్రం చేసుకో. వాటిని నీలో నుంచి తొలగిపోనీయకు. అవి ఎలా ఉంటాయి? నీకు జీవముగా, నీకు అలంకారంగా ఉంటాయి. అప్పుడు నీ మార్గాలు ఎలా ఉంటాయి? సురక్షితంగా నడిచెళ్ళవు, నీవు త్రొట్టిల్లవు, నీవు భయపడవు, నీవు సుఖముగా నిద్రిస్తావు. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి అంటే, లెస్స అయిన జ్ఞానముతో, వివేచముతో ఏం చేయాలి? ఆయన మాటల్ని మన హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. ఆ విధంగా ధ్యానిస్తే అవేంటి? వారికి మార్గములను సరళం చేస్తాయి, త్రొట్టిల్లనివ్వవు, జీవాన్ని ఇస్తాయి, సురక్షితంగా ఉంచుతాయి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23, 25 వచనాలు చూసినట్లయితే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఏం చేయాలి? చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయంలో మనము నిశ్చయముగా పట్టుకోవాలి. కొందరు మానుకుంటున్నారు. నువ్వు సమాజంగా కూడటం మానకూడదు, హెచ్చరించుకోవాలి, ప్రేమ చూపాలి. అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకు, సత్కార్యము చేయుటకును ఒకటిని ఒకడు పురికొల్పుకోవాలి. ఎందుకని? అందరూ వెళ్తలేదు, నేను ఎందుకు రావాలి అనుకోవద్దు. సమాజంగా కూడుకొనుట నీవు మానుకొనవద్దు. ఏం చేయాలి? సత్కార్యం చేసుకోవడానికి నిన్ను నువ్వు కూడుకో. ఎందుకు అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది. ఎందుకు ఇవన్నీ మనం చేయాలయ్యా అంటే, ప్రేమ చూపడం కానీ, సత్కార్యం చేయడం కానీ, ఒకరినొకరు పురికొల్పుకోవడం కానీ, మానకుండా దేవుని సన్నిధికి రావడం కానీ, కూడుకోవడం కానీ ఎందుకు చేయాలయ్యా అంటే 2:10
మరణము వరకు నమ్మకముగా ఉండును, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. మన పిల్లలకి జీవ కిరీటం కావాలి అంటే ఏం చేయబడాలి? మరణము వరకు. మన పిల్లలకి లేదు, మనకు కూడా కావాలి. ఎందుకు? మరణము వరకు నువ్వు పైవన్నీ మానుకొనకుండా కూడుకుంటూ ఆయనపై నమ్మకంగా ఉంటున్నట్లయితే ఆయన ఏమంటున్నాడు? నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎప్పటి వరకు ఉండాలి నమ్మకంగా? ఒక పని అయిపోయేదాకా, మనం అనుకున్నది ఒకటి మనకు సాధ్యమైపోయి ముగించేసేదాకా కాదు. ఎక్కడ దాకా ఉండాలి? మరణము వరకు నమ్మకముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. నాలుగవదిగా చూసినట్లయితే సిలువ చెంత ఉన్నటువంటి స్థలం. ఆమె సిలువ దగ్గర ఉన్నది. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనం కనుక చూసినట్లయితే ఇక్కడ కొందరు స్త్రీలంట దూరంగా నుండి చూస్తూ ఉన్నారంట. వారిలో సలోమి కూడా ఉంది. అంటే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడడానికి, మన పాపముల కొరకు నమ్మి, మన పాపముల కొరకు ఆయన బలవుతున్నాడు, సిలువలో ఆయన మరణం పొందుతున్నాడు, ఆయన 3వ దినమున లేస్తాడు అని నమ్మినటువంటి స్త్రీగా సలోమిని చూస్తాం. ఎంతమంది తప్పించుకొని పారిపోలేదు? నాకు తెలియదు అన్నాడు పేతురు. అంత దగ్గరగా ఉన్న పేతురు ఏమన్నాడు? నాకు తెలియదు. ముమ్మారబద్ధమాడాడు. ఎందుకు? వామ్మో, నేను కనుక యేసయ్య దగ్గర ఉన్నానని తెలిస్తే నన్ను కూడా తీసుకుపోయి సిలువేస్తాడేమో అన్న అవిశ్వాసంతో శ్రమ కష్టం రంగాల్ని పేతురు గుంకాడు. కానీ సలోమి ఏం చేసిందంటే అక్కడ ఉన్నదిగా చూస్తా ఉన్నాం. అక్కడ ఉంది అంటే శ్రమ అయినా కష్టమైనా వచ్చినప్పుడు దేవుడితో ఉంటున్నామా లేదా? యోహాను గారే ఉన్నారు. అవును, ఉన్నామా? తప్పిపోయేవారన్నా ఉన్నామా? ఎటు ఉంటున్నామా? దేవుడు నాకు ఎందుకు ఇచ్చండి ఇది? చిన్న శ్రమ రంగాన్ని. మరి నీకోసం చేతుల్లో గాయాలు పొడిపించుకున్నాయి, ముళ్ళ కిరీటాలు అన్నీ పోయాయి. ఇప్పుడు దాకా నీవు పొందిన ఆశీర్వాదాలన్నీ పోయాయి. కానీ ఆమె పేతురులాగా తొలగిపోలా. శ్రమ కానీ కష్టం కానీ వచ్చిన స్థిరమైన స్థిరమైన మనస్సు కలిగి ఉంది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం ఏం తెలియజేస్తా ఉందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం, మెలకుగా ఉండుడి. ఒక నిమిషం, మెలకుగా ఉండుడి అన్నారు. నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్పండి. పర్లేదు, మన వాళ్ళందరూ మెలకుగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మెలకుగా ఉండండి. ఎలా ఉండాలంట? మెలకుగా ఉండండి. విశ్వాసం అందు ఏం చేయాలి? నిలకడగా ఉండండి, పౌరుషంగా ఉండండి, బలవంతులై ఉండండి. ఎందుకంటే ఆయన బలమిచ్చువాడు, జయమిచ్చువాడు. కాబట్టి మెలకుగా ఉండి ఏం చేయాలి? మనము నిలబడాలి, ఆయన మాట వినాలి. ఆ విధంగా విన్నవాళ్ళు పేతురుని అడుగుతూ ఉన్నారనమాట. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37 నుంచి 38 వచనాలు కనుక మనం చూసినట్లయితే, మెలకుగా ఉండండి, నిలబడండి, పౌరుషంగా ఉండండి, బలవంతంగా ఉండండి, బలపరుచుకోండి అన్న మాటలు విన్నటువంటి కొందరు వ్యక్తులు, ఆ మాటలు విన్నటువంటి వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారు. అంటే వాళ్ళ హృదయాల్లో పొడుచుకున్నాయి. కింద ఉంటుంది పుట్టినోట్లో పొడవబడేను అని. ఆ మాటలు పొడుచుకున్న వాళ్ళు పేతురుని అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతూ ఉన్నారు? మేమేం చేయాలి? బాగానే ఉంది, నువ్వు చెప్పిందంతా బాగా గట్టిగానే తగులుతుంది, మాకు బాగా పొడుచుకుంటున్నాయి. మరి మేమేం చేయాలి? మీరు మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము తీసుకోండి అంటూ ఉంది. మీరు వింటున్నారు, మీకు పొడుచుకుంటున్నాయి, వదిలేస్తే ప్రయోజనం ఏముంది? అందుకే వాళ్ళు అడుగుతున్నారు పేతురుని, మేమేం చేయాలి? అది వెరీ గుడ్. మాకు కాదులే అనుకోకూడదు. మనతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నాతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, ఏం చేయాలయ్యా? నువ్వు మారు మనస్సు పొందు. మారు మనస్సు అంటే ఏంటి? మార్పు చెందిన మనస్సు. అంటే ఇప్పుడు దాకా వినక ముందు నువ్వు అన్నీ చేసావు, తర్వాత నుంచి ఒకేసారి తగ్గించమంటే మరి మనకి కష్టమే. గ్రాడ్యువల్గా అయినా తగ్గించుకుంటా రావాలి. వదిలేయాలి. మా అమ్మ మా నాన్నగారి గురించి ఒక విషయం ఏంటంటే, వాళ్ళ సంవత్సరాలకు ఒకటి వదిలేస్తారు వాళ్ళకి ఇష్టంగా. చాలా ప్రీతికరమైంది.
దీనివల్ల నేను ఏమన్నా నీలో నుంచి లొంగిపోతాను, దాన్ని చూడగానే టెంప్ట్ అవుతానేమోనని దాన్ని వదిలేస్తాను. నాకు భలే అనిపిస్తుంది, నేను ఉండలేదు. నేను వాళ్ళని చూసి నేను కొన్ని వదిలేశాను. నేను ఉండలేదు, నిజంగా నాకు ఇష్టమైన దాన్ని వదిలిపెట్టి నేను ఉండలేదు. కానీ ఉండగలగాలి అంటే మనం ఏం చేయాలంటే మనసు మార్చుకోగలిగితేనే ఆయన యొక్క రాజ్యం. మనసు మార్చడమే కాదు, ఇంకా ఏం చేయాలి? బాప్తీసం తీసుకోవాలి. మనం ఆల్రెడీ మనందరం ఏం తీసుకున్నాం? నీళ్ళలో బాప్తీసం తీసేసుకున్నాం. మనకి ఏ బాప్తీసం కావాలి ఇప్పుడు? పరిశుద్ధాత్మ బాప్తీసం కావాలి. అందుకని ప్రతి శనివారం మనల్ని మనం శుద్ధీకరించుకుంటాం. పరిశుద్ధాత్మ బాప్తీసం కావాలని పొందుకోగలుగుతాం. నేను ఆ రోజు చూశాను పరిశుద్ధాత్మ బాప్తీసం ఏ విధంగా ఉంటారు. ప్రతి వారం మనం ఆ విధంగా పొందుకోవడానికి మనం దేవుని ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అదే కాకుండా ఇంకేం చేయాలి? అప్పుడు నీవు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతావు. 42వ వచనంగా చూడండి. నువ్వు ఆ విధంగా చేసినప్పుడు నీవు అపోస్తల బోధ ఎందును, సహవాసము ఎందును, రెట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండాలి. ఒక వారం వస్తే ఇంకో వారం మనకి బ్రేక్, ఒక వారం వస్తే ఇంకో వారం బ్రేక్. ఆయన ఏమంటున్నాడు? నా శరీరం తిని నా రక్త మాంసాలు పాలు పొందినట్లయితే దేవుడు నిత్య జీవంలోనికి నడిపిస్తానంటున్నాడు. ఒక వారం వస్తే ఇంకో వారం దుమ్మ, ఎడతెగక ఉన్నట్ల బ్రేక్ ఇచ్చినట్ల బ్రేక్ అవుతా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం సహవాసంలో ఎడతెగక ప్రార్థన చెప్పడంలో ఉండాలి. దేంట్లో ఉండకూడదు? కొండేలు చెప్పడంలో ఉండకూడదు, ముసలమ్మ ముచ్చట్ల చెప్పడంలో ఉండకూడదు. ఏమంటున్నాడు? ఆయనకి మన కార్యాలన్నీ తెలుసు, నువ్వు ఎట్లా ఉంటున్నావో తెలుసు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15-16 వచనాల్లో కనుక చూసినట్లయితే, నీ క్రియలు నాకు బాగుగా తెలియను, నువ్వు ఉంటే చల్లగానే ఉండు, లేకుంటే వెచ్చగానైనా ఉండు. నులి వెచ్చని జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మనం నోట్లో ఉమ్మి మంచిగా ఉన్నాయి ఉంచుకుంటాం కదా, మనం ఉమ్మి వేయడం అంటే ఎంత అసహ్యమైన పరిస్థితిని తెచ్చుకుంటామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాము. ఉంటే నువ్వు ఎలా ఉండు? వెచ్చగా ఉండు, చల్లగా ఉండు. నులివెచ్చని జీవితాలు మనకొద్దు. నేను వెచ్చగానే ఉంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో, నీ క్రియలు నాకు బాగుగా తెలియదు, జాగ్రత్త అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. చివరిగా చూసినట్లయితే యేసు పునరుద్ధానముడని విశ్వసించినటువంటి స్థలము. యేసు పునరుద్ధానుడని విశ్వసించినటువంటి స్థలం. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం కనుక చూసినట్లయితే, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమియు సుగంధ ద్రవ్యాలు కొనడానికి వెళ్ళారు. దేనికోసం? ఆయన సమాధి దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళారు. అంటే ఆయన లెగుస్తాడని విశ్వాసించి ఆయన చూడాలని సమాధి దగ్గరికి పోతా ఉన్నాం, త్వరపడతా ఉంది. సో మనం ఏం చేస్తా ఉన్నాం? దేవుణ్ణి విశ్వసించే స్త్రీలలో సలోమి వలె మనం ఉన్నామా లేదా? నేడు క్రీస్తు పిల్లలుగా పిలువబడినటువంటి నువ్వు నేను మన పిల్లల్ని ఎక్కడ ఉంచాలనుకుంటున్నాం? కుడి పార్శ్వను ఉంచాలనుకుంటున్నామా లేదా? క్రీస్తు రాబోతున్నాడని నమ్ముతున్నామా లేదా? రాకడ సమయాలు చాలా దగ్గర పడతా ఉన్నాయి. ఎంతమంది నీ ఇంటికి రక్షణ వచ్చేయగలరా? నీ ఇంటికి రక్షణ వచ్చేయగలరా? ఇంటికి రక్షణ అంటే అందరూ రక్షించబడాలి, అందరూ దేవుని సముఖంలో ఉండాలి. ఎంతమంది రక్షణ తీసుకొని ఉంటున్నారు? విశ్వాసంతో ఎదురు చూస్తున్నావా లేదా? విశ్వాసం కలిగి ఉంటున్నావా లేదా అని ఆయన యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనం గమనించినట్లయితే, 11:24 మార్త ఆయనతో, అయ్యా నాకు తెలుసు అయ్యా. ఏం తెలుసు అంట? అంత్యదినమున పునరుద్ధానమందు నువ్వు లేచునని నేను ఎరుగుదనయ్యా అని అంటుంది. అందుకు ఆయన ఏమంటున్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ స్థితి మనకు రావాలంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు కనుక చూసినట్లయితే, ఆయన వాక్యం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో ఏముంటుందంట? దేవుని ప్రేమ ఉండును. అది ఎలా ఉంటుంది? నిశ్చయముగా పరిపూర్ణమై ఉంటుంది.
ఆ, ఆ. ఆయనలో నేను ఉన్నానని చెప్పుకునేవాడు ఏం చేయాలి? ఆయన ఎలాగూ నడిచాడో అటువలనే మనమును నడవబద్దులమై ఉన్నాము. ఆ, మనకు ఎలా తెలుస్తుంది? క్రియల ద్వారా. అందుకే క్రియలు లేని విశ్వాసము వృథము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అంటే ఆయన వాక్యాన్ని గైకొని ఆయన పిల్లలము మేము అనాలి అని చెప్పుకుంటున్నామంటే ఆయన ఏ విధంగా నడిచాడో మనమును ఆ విధముగానే నడవాలి అని చెప్తూ ఉన్నాడు. 15వ వచనం చూడండి ఒకసారి. 14 చివరి చూడండి ఒకసారి. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరేం చేస్తా ఉన్నారు? దుష్టుని జయిస్తూ ఉన్నారు. అందుకని మీకు చెప్తున్నాను ఏమని? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి. ఒకవేళ నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ నేను దేవుడి బిడ్డని అనుకుంటున్నావేమో, తండ్రిలో ఉండడు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపటము. అందుకనే మన పిల్లల్ని అందుకే చెప్తున్నాడు కదా దేవుడు, వీటన్నిటిలో నుంచి లోకంలో నుంచి బయటికి రావాలంటే ఎవరు కావాలి? దేవుని యొక్క వాక్యము కావాలి. 17వ వచనం చదవక. లోకం గాని దాని ఆశ గాని గతించిపోతాయి, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. మరి మనం గతించిపోయే దాని వైపు ఉన్నామా, నిలిచిపోయే వాటి వైపు ఉన్నామా? ఎవరికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాం అన్నది సలోమోను జీవితం ద్వారా దేవుడు మనకు బయటపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఏక మనసు కలిగి ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, నిద్రమత్తులుగా ఉండకండి. దేవుని సన్నిధికి వచ్చింది నిద్రపోనికి కాదు. అసలు ఎవరు నిద్రమత్తులుగా ఉన్నారు? శిష్యులు నిద్రమత్తుగా ఉన్నారు. జల్లెడు పెట్టి జల్లించేసేసింది ఎవరు? సాతాను. దేనికి కారణం? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అయ్యా అంటది. నువ్వు చర్చికి వచ్చి నిద్రపోతా ఉంటే దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. అమ్మో నా మాట కాదు, ఏదో జీవని మమ్మల్ని ఏమైనా చూసిందేమో మాకు చెబుతుందేమో అనుకుంటుంది. లేదు, మనము శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే మెలకుగా ఉండి మనము ప్రార్థన చేయాలి. అనుకున్నవి జరగట్లేదు, జరగాలి అంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి, ఏక మనసుతో ప్రార్థన చేయాలి అని సలోమి జీవితాన్ని దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. ప్రభువుకు పరిచర్య చేసే వారంగా ఉండాలి, బిడ్డల భవిష్యత్తును కాంక్షించి ఆయన యుద్ధం మొరపెట్టే వారంగా ఉండాలి, సిలువ చెంతకు అంటే దేవుని చెంతకు వచ్చే వారంగా ఉండాలి, ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి అని సలోమి జీవితం మనకి నేర్పిస్తూ ఉంది. ఆ విధముగా మనము మనల్ని పరిశోధించుకొని దేవుని యందు ఒప్పుకొని నిలకడగలిగి ఆయన్ని ఆసక్తితో అత్యాసక్తితో హృదయాన్ని కుమ్మరిస్తూ ఏక మనసుతో ప్రార్థించినట్లయితే దేవుడు చెయ్యాలి అనుకున్న కీడును తీసివేసి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? మేలులను ఆశీర్వాదాలను దయచేస్తానంటున్నాడు. ఈ రోజు ఈ మధ్యాహ్న సమయంలో ఎంతమంది అయితే విని ఉన్నారు వారందరికీ వారి కుటుంబములకు దేవుడు చేయదలిసిన కీడును తీసివేసి వారి కుటుంబాల్లో దేవుడు మేలుతోనూ మహిమతోనూ నింపునుగాక. దేవుడి మాటను ఆశీర్వదించి దీవించునుగాక.